हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानंद परम सुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन नित्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् नारायण नारायण। సాయిరామ్ అండి గురువు గారు. సాయిరామ్. 28వ శ్లోకం అండి, కంటిన్యూ చేస్తున్నాము. ఆత్మా అవభాసయత్యేకః బుద్ధ్యాదీనింద్రియాణ్యపి దీపో ఘటాదివత్ స్వాత్మా జడైస్తైర్న అవభాస్యతే. సమస్తమును గ్రహించుటకు జ్ఞానస్వరూపమైన ఆత్మయే ఆధారమై ఉన్నది. ఆత్మశక్తిపై ఆధారపడియే చెవి వింటున్నది, కన్ను చూస్తున్నది, మనస్సు ఆలోచిస్తున్నది, నాలుక మాట్లాడుచున్నది, బుద్ధి నిర్ణయిస్తున్నది, ప్రాణాలు చరిస్తున్నాయి అని కేనోపనిషత్తులోని ఒక శ్లోకం చెప్తున్నారండి. శ్రోత్రస్య శ్రోతం మనసో మనోయత్ వాచోహ వాచంస ప్రాణస్య ప్రాణః. అనగా అర్థం విచారించాలన్నమాట. కన్నుకు కన్నైనది, చెవునకు చెవి అయినది, ప్రాణమునకు ప్రాణమైనది, మనస్సుకు మనస్సు అయినది ఒకటి ఉన్నది. లో మనస్సు, లో చూపు, లో రూపు అని పెద్దల సాంప్రదాయాల్లో చెప్తూ ఉంటారు. ఈ లో అన్నదాన్ని బాగా స్పష్టంగా గుర్తుపడటం రావాలన్నమాట. మనందరికీ బహిర్ముఖమైనటువంటి వాటిని ఇంద్రియాలకి సహజంగా గుర్తుపట్టేటటువంటి శక్తి ఉన్నట్లుగా అందరికీ తెలిసిందే. కానీ వాటికి ఆ శక్తి దేని వలన కలిగిందో దానిని గుర్తించేటటువంటి పనిలో పడ్డవాడే
వేదాంత మార్గంలో పురోగమిస్తాడు. బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియ సమూహం ప్రభావశీలంగా ఒక సమయంలో ఉండవచ్చు, ప్రభావశీలంగా ఒక సమయంలో ఉండకపోవచ్చు. కానీ అంతరంలో ఉన్నటువంటి శరీరి ఆధారంగా మాత్రమే శరీరం పనిచేస్తుంది. శరీరి ఆధారం లేకపోతే శరీరం జడ సమానం, నిష్ప్రయోజనం. ఈ సత్యాన్ని మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా శరీరం నేను కాదు, శరీరి అనేటటువంటి నిర్ణయంలో నిలకడ చెందుతాం. సరే. చెవి వెనుక చెవి అయి, మనస్సుకు మనసై, వాక్కుకు వాక్కు అయి, ప్రాణానికి ప్రాణమై ఆత్మ భాషించుచున్నది అని కేనోపనిషత్తు తెలియజేయుచున్నది. కహ ఏన కేన, ఏది విచారించాలో ఎలా విచారించాలో చెప్పేది కేనోపనిషత్తు. కుండ మొదలగు జడ వస్తువులు చీకటి గదిలో నున్నవి. దీపం ప్రకాశించుటచే ఆ వెలుగులో ఘటాది వస్తువులను గాంచుచున్నాము. అంతే కదా, తెలిసిపోతూనే ఉంది. నిన్న విచారణ చేశారు ఇదంతా. ప్రకాశం ఆధారంగానే బాహ్య జగత్తు కానీ, ప్రకాశం ఆధారంగానే ఆంతరిక జగత్తు కానీ, ప్రకాశమే గనక లేకపోతే ప్రకాశ్యాన్ని గుర్తించే అవకాశం లేదు. కాబట్టి ప్రకాశ్యాన్ని గుర్తిస్తున్నామంటే ప్రకాశమే ఆధారం. తల్లి గర్భంలో ఉన్న శిశువుని మనం గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం మరి? అక్కడ ప్రకాశం లేదు కదండి అన్నాం అనుకో, మనం ఏం చేసాం, వారిని పట్టుకెళ్ళి స్కానింగ్ యంత్రంలో పెట్టాం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసాం. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే శబ్ద తరంగాలని పంపించాం. ఈ శబ్ద తరంగాలని పంపిస్తే అది ఆ గర్భస్థ శిశువు చుట్టూతా తరంగాలు ఎక్కడెక్కడైతే అది శిశువు కదులుతూ కనబడుతుందో మనం గమనిస్తే తెలిసిపోతుందండి. ఆ శిశువు చుట్టూతా ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు అటు ఇటు కదులుతూ ఉంటుంది. మనకి ఇచ్చే ఫోటోల్లో కూడా కనబడుతుంది. ఆ లోపల ఉన్న శిశువు అంతా కూడా వెలుగు ఆరా కనబడుతూ ఉంటుంది. ఆ వెలుగే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శిశువు తిరుగుతుందా లేదా అందులో కనబడిపోతుంది. కాబట్టి లోపల ఉన్న శిశువు నిజానికి ఆకారం ఎలా కనబడుతుంది అంటే వెలుగుతోనే కనబడుతుంది. గర్భస్థ శిశువే అలా ఉన్నప్పుడు మానవుడు అలా ఉండడా? మీ లోపల అంతరాంతరాల్లో ఉన్నదంతా వెలుగేనని అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ చూస్తే తెలిసిపోతుంది. సో మనం ఎవరి అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ చూసినా, లేదు సిటీ స్కాన్ రిపోర్ట్ చూసినా, మన లోపలంతా కూడా ఆ వెలుగుని బట్టే అది గుర్తిస్తుంది. సో చిత్రపటాలన్నీ దాన్ని బట్టే వస్తాయి. అదే మీరు ఎక్స్రే జోలికి వెళ్ళారు అనుకోండి, అక్కడ అంతా చీకటి, ఓపేక్ అనమాట. అంటే స్కెలిటన్ కనబడుతుంది ఎక్స్రేలో, మిగిలింది ఏం కనబడదు. సో అంతా స్కెలిటన్, ఎముకల గూడు ఎలా ఉందో తెలుసుకోవాలంటేనేమో ఎక్స్రే, లోపల ఈ ప్రకాశం ఎలా ఉందో తెలుసుకోవాలి, ఆర్గాన్స్, ఏ ఆర్గాన్ అయినా కూడా ప్రకాశ లక్షణంతోనే కనబడుతుంది. కాబట్టి మీ లోపల భౌతిక దృశ్యాలు కూడా అసలు నిజానికి వాస్తవంగా మాట్లాడితే అంతరాంతరాలలో ప్రతి కణంలో కూడా ఈ ప్రకాశమే ఉన్నది. ఆ ప్రకాశ స్వభావం చేతనే ఆ కణానికి అసలు ఉనికి వచ్చింది. ఆ ప్రకాశమే లేకపోతే దేనికి ఉనికే లేదు. ఇదే జీవిత సత్యం. ఇది మనం భౌతిక విజ్ఞానంలో అయినా అదే, పారమార్థిక విజ్ఞానంలో అయినా అదే. ప్రకాశం ఆత్మస్వరూపం, ప్రకాశ్యం జడస్వరూపం. చదవండి. జడమైన వస్తువులు తమకు తాముగా ప్రకాశించలేవు. అంతే. అలాగే బుద్ధ్యాది ఇంద్రియములు ఘటాది వస్తువుల వలె జడములు. చైతన్యం చేతనం, చేతన అంటే చైతన్యం ఆధారం, చేతనం ఆధేయం, చేతన వ్యవహారం. అంతే. ఆధారము, ఆధేయము, వ్యవహారము, ప్రకాశము, ప్రకాశ్యము. ఈ విభజనని బాగా అర్థం చేసుకుని నేను ప్రకాశ స్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను జ్ఞాన స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను, నేను సత్స్వరూపుడను అనే నిర్ణయం దగ్గర మనసును నిలపగలగాలి, బుద్ధిని నిలపగలగాలి, చిత్తాన్ని నిలపగలగాలి, అహంకారాన్ని కూడా నిలపగలగాలి. అప్పుడు దేహత ఆత్మీయత బుద్ధి సమూలంగా లేకుండా పోతుంది.
జీవభావం సమూలంగా లేకుండా పోతుంది. కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మి అన్న నిర్ణయం వద్ద నిలకడ కలిగి ఉండాలి అవస్థాత్రయంలో సహజంగా. జడమైన వస్తువులను దీపము ప్రకాశింపచేయునట్లు బుద్ధ్యాది ఇంద్రియములను ఆత్మ ప్రకాశింపచేయుచున్నది. అంతే. తను మనస్సు, అధి మనస్సు, అతి మనస్సు ఈ పద్ధతిగా చెప్పారు అరవింద మహర్షి. నీ మనస్సుకు 3 స్థాయి భేదాలు ఉన్నాయి నాయన. కిందకి తిరిగి చూసిందనుకో శరీరమే నేనంటు, తనలో తానే ఉందనుకో నేనే అంతా అంటు, అది 2వ మెట్టు. 3వ మెట్టు పరం వైపు చూసిందనుకో ఏమీ లేదంటు. అంతే. మనస్సు చెప్పే సమాధానాలు 3 ఈ 3 మాటలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తను మనస్సు, అధి మనస్సు, అతి మనస్సు. అంతా నేనే అంటే అధి మనస్సు, అది బ్రహ్మం. పరంలో చూసింది ఏమీ లేదంటే అతి మనస్సు. తను మనస్సు, అబ్బో ఈ పరిమితమైందే నేనండి. తను మనస్సు అంటే ఏమి లేదు, ఈ పరిమితమైందే నేనంటుంది. ఏది పెడితే అది, దాన్ని ఎదురకుండా ఏది పెడితే అది. మీకు అన్నమాచార్యుని యొక్క జీవితం గమనిస్తే వారి జీవితం మామూలుగా అందరిలాగా మనలాగానే సాగుతూ ఉంటుంది. సాంసారికమైన జీవితం, వివాహం చేసుకుంటాడు, అక్క చెల్లెలిద్దరిని పెళ్లి చేసుకుని వెళ్తూ ఉంటాడు. జీవితం జరుగుతూ ఉంటుంది, భోగ జీవితం జరుగుతూ ఉంటే మరి ఆయన జన్మ ఉద్దేశం నెరవేర్చబడాలి కదా. ఈశ్వర దర్శనానికి తిరుమల కొండ మీద వాళ్ళిద్దరితో వెళుతూ ఉంటే ఈశ్వరుడు స్వయంగా వస్తాడు. వస్తే ఏమయ్యా ఏమిటి ఈ బయట కనబడే ఈ పరిమితమైనటువంటి సౌందర్యమే సత్యం అనుకుంటున్నావా, అనంతమైనటువంటి అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని గుర్తు చేస్తాడు. గుర్తు చేస్తే ఈ భోగ జీవితమే సత్యమని వాదిస్తాడు. వాదిస్తే అప్పుడు ఆ మహానుభావుడు మహావిష్ణువు యొక్క దర్శనాన్ని ఆయనే స్వయంగా పూనుకుని చేయిస్తాడు. చేయిస్తే ఇక అప్పటి నుంచి వీళ్ళ తెలివిపోతుంది. వీళ్ళు భార్యలు సౌందర్యవతులని వీళ్ళని ఆరాధించే తెలివి అంతా ఈ ఆరాధన అంతా అడితిరిగిపోయింది. తులసీదాస్కి ఎలా అయితే భార్యని ఆరాధించే ఆరాధనాభావం అంతా రాముని వైపు ఎట్లా తిరిగిపోయిందో అట్లా అన్నమాచార్యుడు కూడా భార్యలనే జీవితంగా, భార్యల సౌందర్యమే సత్యంగా భావించినటువంటి భౌతిక భోగ జీవితం నుంచి యథార్థమైనటువంటి ఇదే ఆరాధన భగవంతుడి వైపు తిరిగిపోయింది, వెంకటేశ్వరుడి వైపు తిరిగి. ఇట్లా ఎంతో మంది ఉన్నారండి. ఒక్క పురుషుల గురించే చెప్పుకోగల, స్త్రీలలో కూడా చాలా మంది ఉన్నారు. భారతదేశంలో స్త్రీ పురుష భేదం లేదు. భక్తికి, జ్ఞానానికి ఏ రకమైనటువంటి అధికారిత్వంలో స్త్రీ పురుష భేదం లేదు. ఒక కర్మలోనే ఆ అధికారిత్వ భేదం ఉంటుంది. భక్తిలో, జ్ఞానంలో ఏం తేడా ఉంటుంది? అందరూ సమానమే భక్తి జ్ఞానాలు. ఎందుకంటే భావనాబలంలో భక్తి ఉత్తమమైనటువంటి, భావనాబలం స్త్రీ పురుషులు ఇద్దరికి సమానం. ఇట్లా మనలో చాలా మందికి ఎలా ఉంటుందంటే ప్రకృతిని ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది కొండలు, బండలు, సముద్రాలు, అడవులు, చెట్లు, చేమలు వీటి చుట్టూ తిరుగుతుంటారు. ఏమిటయ్యా అంటే ప్రకృతి ప్రేమికులం అండి అంటారు. సో ఆరాధన అంతా ప్రకృతి మీద ఉంటుంది. సో వీళ్ళు కూడా ఎప్పటికైనా ఏం తెలుసుకోవాలి? జగత ఈషధి యుక్త సేవను, ఆ ఈశ్వరుడే జగత్తుగా కనబడుతున్నాడు అనే సత్యాన్ని తెలుసుకుంటే భక్తిలోకి తిరిగిపోతాడు. ఆరాధన అనేది మానవుని యొక్క సహజ లక్షణం. అతడు ఏదో ఒకదాన్ని ఆరాధించవలసింది. కొంతమంది వృత్తిని ఆరాధిస్తారు, కొంతమంది రకరకాలైన వ్యవహారాలను ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కర్మ మార్గంలో ఉన్నటువంటి జీవులు అనమాట. ఇంకా పరిణామం భక్తి దాకా రాలేదు. కాబట్టి వీళ్ళు వాళ్ళ పనిముట్లను ప్రేమించామండి, వాళ్ళ పనిముట్లతో చేసే వ్యవహారాన్ని ప్రేమించామండి అని ఆరాధనాభావం దాని ఎడల కలిగి ఉంటారు. ఆరాధన అంటే సాత్వికమైన శ్రద్ధ, వేరేమి లేదు. దాని ఎడల ఆవేదన చెందుట, ఆవేదనే ఆరాధన అంటుంది జిల్లేళ్ళముడమ్మ, వేరే ఏం లేదు. తల్లి పిల్లవాడి గురించి ఆవేదన పడిపోతూ ఉంటుంది. ఈ పిల్లవాడు ఆవిడ మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు తల్లికి దేవుడు ఎవరై అంటే ఆ పిల్లవాడే. ఎందుకని? వాడి గురించే ఆవేదన పడుతుంది. ఎవరి గురించి ఆవేదన పడితే అదే ఆరాధన, అంతే. ఈవిడికి భగవంతుడు ఎవరు కనబడరు. ఆ పిల్లవాడే వాడు. ఆవిడ ప్రపంచం అంతా మొదటి 3 నెలలు చూస్తే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆవిడ మెలకువాకాల నిద్ర ఆ పిల్లాడి చుట్టూదాన్ని తిరుగుతుంటుంది, అంతే. ఇంకెక్కడా బయటకు పని చేయదు. ఇంకేదైనా ఒకవేళ చెప్పామని ఇప్పుడు ప్రస్తుతం దాంతో పని లేదు, అవతలకి వాడు. చాలా ఇంపార్టెంట్ అండి, మీరు తెలుసుకోవాలండి. చందనా బ్రదర్స్ కాలిపోయిందండి. పోతే పోనివే, చందనా బ్రదర్స్ ఉంటే ఏమిటి, నాకేంటి, పోతే నాకేంటి.
అదేంటండి, అయ్యే ఇంత పెద్ద విషయం, అంత పెద్ద కోట్ల రూపాయల నష్టం వచ్చిందని మీరు అక్కడే కదండి పెళ్లికి కొనుక్కున్నారు సామాన్లు, వస్త్రాలు. అది ఆ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వేరే ఘట్టంలో ఉన్నాను నేను. ప్రస్తుతం మా అబ్బాయి సరిగ్గా ఉంటే చాలు నాకు, మిగిలిన విషయాలు ఏమున్నా ఏం లేవని నాకు అవసరం. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ అంట. మరి ఆవిడ ఆరాధనాభావంతో ఎలా ఉంది? ఇప్పుడు ఎవరి మీద పెట్టేసింది? ఈశ్వరుడు. పిల్లవాడు అనుకోకూడదు, పిల్లవాడి రూపంలో ఉన్న ఈశ్వరుడు. అర్థమైందా? భాగవతం అందుకే కృష్ణ లీలలు ముందే చదవమంటాం. గర్భవాసం జీవుడు చేస్తున్నప్పుడే ఆ 9 నెలల పాటు తల్లిని భాగవతం ఎందుకు చదవమంటామంటే, పుట్టబోయేవాడు ఈశ్వర ప్రతినిధి, ఈశ్వరుడు సాక్షాత్తు రూపం ధరించి పుడుతున్నాడు. అలా ఈశ్వర దర్శనాన్ని ప్రత్యక్షంగా పొందగలిగే అవకాశం మాతృమూర్తికే ఉంది. ఈ మహానుభావుడికి లేదు. కారణభూతమైన పితృదేవుడు సాక్షి స్వరూపుడు కాబట్టి వాడికి లేదు. వాడు బాగా బ్రహ్మాండం బదలగొట్టాలి. వాడికి అక్షరాభ్యాసం చేసే కాలం వస్తే కానీ వాడికి తెలియదు వీటిలో ఈశ్వరుడు ఉన్నాడో లేదు. కాబట్టి తండ్రికి తల్లికి ఈ భేదం ఉందన్నమాట. ఈశ్వర అనుగ్రహం వల్ల మాతృమూర్తులందరికీ శిశువు జన్మించగానే ఈశ్వర సందర్శనం కలిగేటటువంటి మహద్భాగ్యం. అందుకని దాన్ని పునర్జన్మ అన్నాం. పునర్జన్మ అంటే తక్కువ కాదు, అది ఈశ్వరుని దర్శించేటటువంటి జన్మ కలిగిందని అర్థం. అందువల్ల ఆవిడ మాతృదేవోభవ, సాక్షాత్ ఈశ్వర దర్శనం పొందిన ఆవిడ మహానుభావురాలు కాబట్టి, ఆవిడ జగజ్జనని కాబట్టి ఆ దృష్టితో ఆవిడని మాతృదేవోభవ అన్నాం. అందుకని ఆవిడ గౌరవాన్ని ఇచ్చాం. అమ్మా నీకు సర్వదా వందనీయురాలవు అని. ఎందుకని? ఆవిడ ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందింది. ఆవిడ ఏ రూపంలో? తన పిల్లవాడి రూపంలో ఆరాధన చేసింది. ఆ 9 నెలల పాటు గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆరాధిస్తూనే ఉంది. వాడి దృష్టితోనే ఈవిడ జీవనాన్ని మార్చుకుంది. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా మనం ఆరాధ్యంగా భావించినప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని మార్చేసుకుంటాం. ఈవిడ సొంత స్వభావాన్ని, స్వార్థాన్ని, కోరికల్ని ఎట్సెట్రా అన్నిటిని పక్కకు పెట్టేస్తుంది. అక్కడ అసలు అప్పుడు ఏ అంశం వచ్చినా సరే, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడుగా 9 నెలల తర్వాత ఈ వ్యవహారం అయిపోవాలంతా. ఇప్పుడు ఏమమ్మా నువ్వు అర్జెంటుగా పరిగెట్టాలి కదా, నువ్వు బాగా పరిగెట్టావు కదా అన్నారు అనుకోండి. పీటీ ఉష దగ్గరికి వెళ్ళి, ఆవిడ గర్భవాసంలో ఒక జీవి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆవిడ తల్లి కాబోతుంటే నువ్వు అర్జెంటుగా పరిగెట్టావు కదా, ఇప్పుడు పరిగెట్టమంటే 9 నెలల తర్వాత రాబో, అప్పుడు చూస్తూ ఉంటుంది ఆ పరిగెట్టే ఆవిడ. ఎందుకని? అప్పుడు పరుగు పంది నా అన్ఇంపార్టెంట్, వెరీ వెరీ అన్ఇంపార్టెంట్. ఏమంటే గోల్డ్ మెడలిస్ట్ కదా, అయితే ఏమిటి? ఇప్పుడు ప్రస్తుతం నేనెవరు? ఈ పనిలో ఉన్నాను, నేను ఆరాధిస్తున్నాను ప్రస్తుతం. ఈ ఆరాధ్యమైనటువంటిది అదంతా ఈశ్వరుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకరు చిన్న శివలింగం తెచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, దాన్ని ఆరాధ్య దైవంగా పెట్టుకుని అర్చిస్తూ ఉంటారు. అర్చిస్తూ 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 ప్రతిరోజు రుద్రాభిషేకం చేస్తుంటారు. గొప్ప ఆరాధన మానవ జీవితంలో. సనాతన ధర్మం అందించిన ఆరాధనలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయవచ్చు. కర్మ మార్గంలో అడిగారు అనుకోండి, అబ్బో ఆడవాళ్ళు ముట్టుకోకూడదండి శివలింగాన్ని, ఆడవాళ్ళు చూడకూడదండి, ఆడవాళ్ళు మాట్లాడు, అబ్బా అసలు శివనామమే పలకూడదండి, ఇలా చెప్తారు. అక్కడేవో అధికారిత్వాలు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ మతానుచారాలను బట్టి ఉంటాయి. సరే, భక్తిలోకి వచ్చామనుకోండి, అక్కడ స్త్రీ పురుష భేదం లేదు. శివకేశవ నామస్మరణకి స్త్రీ పురుష భేదమే ఉంది, అది సహజం కదా. అందుకని ఆ ఆరాధ్యమైనటువంటి స్థితిలో ఈ భేదాలు ఏం లేవు. అలా శివార్చన చేసేవాళ్ళు ఉంటారు. ప్రతిరోజు శివార్చన ఉత్తమం. ఎందుకని? అది గొప్ప సూత్రాన్ని బోధిస్తుంది. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. శివస్వరూపాన్ని బోధించేటటువంటి సూత్రం ఇదేనమాట. ఇది రోజు చేయగా రుద్రార్చన చేయగా నారుద్రో రుద్రమర్చసే కాబట్టి ఆ రుద్ర స్వరూపాన్ని పొందేస్తాడు. వసువులు అనేటటువంటి స్వరూపాన్ని దాటేస్తాడు, జీవులు అనే స్వరూపాన్ని దాటేస్తాడు, రుద్రస్వరూప స్థితిలో ఉండిపోతాడు. ఇది అందువలన రోజు రుద్రార్చన రుద్రాధ్యాయం. దీని పేరు అసలు దానిని మాట్లాడితే శివార్చన కాదు, దాని పేరు రుద్రాధ్యాయం. రుద్రుణ్ణి అధ్యయనం చేయుట, ఆరాధించుట, ఆరాధ్యముగా భావించుట. నీవు కూడా అప్పుడు ఏమవుతావు? ఏ ఆరాధ్యాన్ని పెట్టుకుంటే నువ్వు అదే అయిపోతావు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. బ్రహ్మమును అనుసంధానం చేశానండి అన్నాడు వేదాంతి. ఆత్మవిచారణ చేసేవాడు ఏం చేశాడంటే, అహం బ్రహ్మాస్మి మంత్రోయం, అహం బ్రహ్మ, అన్నిటికీ అహం బ్రహ్మాస్మి మంత్రోయం అన్నది అన్నాడు. అహం బ్రహ్మాస్మి. నిద్రపోయాడు, అహం బ్రహ్మాస్మి. లేచాడు, అహం బ్రహ్మాస్మి. వ్యవహరించాడు, అహం బ్రహ్మాస్మి. ఏం వ్యవహరించలేదు, అహం బ్రహ్మాస్మి. ఊరకొన్నాడు, అప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి. ఏ వ్యవహారం లేదు, ఊరకొన్నాడండి. ఊరకొన్నా కూడా వాడేవాడయ్యా, నేను అహం బ్రహ్మాస్మి, అదే మారాలన్నమాట. ఇప్పుడు దేని పట్టుకున్నాడు? ఆరాధ్యంగా దేని పెట్టాడు? బ్రహ్మమును పెట్టాడు. వీడు వేదాంతి. ఎందుకని? ఈ కిందవన్నీ అయిపోయినాయి. ఈ నామరూపాలతో కూడుకున్న దాటిని దాటేశాడు, చైతన్య స్థితిలోకి వచ్చేసాడు. ఆరాధ్యముగా ఎప్పుడైతే బ్రహ్మమును పెట్టేశాడు, వీడు ఏమైపోయాడు? వీడిలో ఉన్న లక్షణం ఏమిటి? దేని పట్టుకుంటే అది అయిపోతాడు వీడంతే.
గొడుగు పట్టుకుంటే గొడుగు అయిపోతాడు అంతే, వేరే ఏమో అవడు అంతే. ఆరాధ్యముగా ఏది పెట్టుకుంటే అదే అయిపోతాడు. వాళ్ళ ముత్తాత గారు వాడిన గడియారాన్ని ఆరాధ్యంగా పెట్టుకున్నాడు అనుకోండి, ఏమవుతాడు? అదే అవుతాడు. ఇలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంటే ఏనాటి నుంచో భూమి పుట్టినప్పటి నుంచి పాతకాల వస్తువులు ఉంటాయి. ఆ పాతకాల వస్తువులే వాడి జీవితంగా ప్రాణంగా భావిస్తూ ఉంటాడు అనుకోండి. పొరపాటు అది నేల మీద పడింది అనుకోండి, వాడికి హార్ట్ అటాక్ వస్తుంది. సో వస్తుగత ప్రపంచం ఎడల ఆరాధ్యాన్ని పెట్టుకున్న వాళ్ళందరికీ హార్ట్ అటాక్ తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ అటాక్ వచ్చే వారందరూ ఎందుకు వస్తున్నాయి అంటే వాడికి వస్తుగతమైనటువంటి ప్రపంచం మీద ఆరాధ్యాన్ని పెట్టుకున్నాడు. అది ఏదో రోజు పోతుంది. వీడికంటే ముందైనా పోవచ్చు, వీడి తర్వాత అయినా పోవచ్చు. సరే ఏదేమైనా చూడండి, మీరు కావాల్సి వస్తే దీనికి భారతంలో ఒక ఉదాహరణ ఉంటుంది. ద్రోణాచార్యుడు అంతటి ఆచార్యుడు పుత్ర ప్రేమ అశ్వత్థామ మీద ఆరాధ్యాన్ని పెట్టుకున్నాడు. ఆయనకి ఇంకెవరు లేరు, ఒక అశ్వత్థామ ఉన్నాడు. అశ్వత్థామ 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 అదే మననం, అదే జపం, అదే స్మరణలో ఉన్నాడు. మరి ఆచార్యుడు కదా, మహానుభావుడు, గురువు, అస్త్ర విద్యాపారంగతుడు. మరి అంతటి ఆచార్యుడైనా కూడా అశ్వత్థామహత అని అన్నాడు. అనేటప్పటికి ఉన్నవాడు ఉన్నట్టు కుప్పకూలిపోయాడు అంతే. అస్త్ర సన్యాసం చేసేసాడు. నా కొడుకు లేకపోతే నేను ఎవడి కోసం యుద్ధం చేయాలి అనుకున్నాడు. నా జన్మ అంతా వాడి కోసమే కదా, నా జీవితం అంతా వాడి కోసమే కదా. మనం కూడా ఇలాంటి అజ్ఞాన స్వభావంతో అనుకునే ధర్మాలు చాలా ఉన్నాయి అన్నమాట. మా ఆవిడ కోసమే కదా నేను పుట్టాను, నా కోసమే కదా ఆవిడ పుట్టింది. ఇలా ఏ మానవ సంబంధాలతో అయినా సరే నువ్వు ముడిపెట్టుకున్నావు అనుకోండి, ఇదంతా గొడవ ఎక్కడికి పోతుందంటే అజ్ఞానం, ఇంద్రియ సమూహం. ఇది ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు మానవుడు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు మారిపోతాడు అన్నమాట. ఆరాధన మారిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా తల్లిని ఆరాధిస్తుంది. కాబట్టే అది జీవించగలుగుతుంది, కాబట్టే అది తన శరీరాన్ని ఏర్పరచగలుగుతుంది. దానికి ఈశ్వరుడు తల్లి. అప్పుడు తల్లి కూడా తనకు కనపడని, తాను చూడనటువంటి శిశువుని ఆరాధిస్తుంది. కాబట్టి ఆ శిశువుని పెంచగలుగుతోంది గర్భంలో, లేకపోతే పెంచలేదు, అసాధ్యం. ఆరాధన అన్నది బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉంది. జీవాత్మ పరమాత్మల మధ్యలో కూడా ఉన్నటువంటి సంబంధం ఆరాధన. ఆ సత్యాన్ని తెలియజెప్పే స్థానం దేవాలయం. అందుకు దేవాలయానికి విలువ ఇచ్చాము. దేవాలయానికి వెళ్ళి అందరం ఏం నేర్చుకుంటామయ్యా అంటే, అక్కడ ఇవాళ ఏం పూలతో పూజ చేశారు, ఏం ఆకులతో పూజ చేశారు, రుద్రాక్షలతో పూజ చేశారా, ఈ విశేషాల గురించి మనం ఏం వెళ్ళటం లేదు. ఇవాళ దేనికి వెళ్తున్నాం మనం అక్కడికి అంటే, ఆ ఆరాధనా భావము ఆ ఆలయానికి వెళ్ళేటప్పటికి నేను ఆవహించేస్తుంది, నీ మనోభూమికని ఆవహించేస్తుంది, నీ మనోతలాన్ని ఆక్రమించేస్తుంది. నీవు ఆ బలవత్తరమైనటువంటి ఆరాధన అనేటువంటి మనస్సుకు అతీతమైనటువంటి చైతన్య స్థితిలోకి ఈ మనసును పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడు మనసు అతీత స్థితిలోకి చేరిపోతుంది. ఆరాధన వలన మనసు అతీత స్థితిలోకి చేరిపోతుంది. అందువలన ఆరాధన అనేది చాలా ప్రాధాన్యత వహించేసింది జన్మతః మానవుడి. మిగిలిన జంతువులకి అధికారిత్వం లేదు. చూడండి, గుళ్ళోకి ఏ జీవుల్ని రానివ్వరు. 84 లక్షల జీవరాశులలో మానవుడికి ఒక్కడికే గర్భాలయంలో ప్రవేశత. గర్భాలయంలోకి ఏ ఇతర జీవిని మనం అనుమతించాం. ఒకవేళ ఇతర జీవులు ఏవైనా కనబడ్డాయంటే సంప్రోక్షణ చేయాల్సిందే అన్నాం అంతే. ఎందుకని? అవి నిమ్న స్థాయి కలిగినటువంటి జీవులు అన్నమాట. అనే మనోవికాసం లేనటువంటి నిమ్న స్థాయి కలిగిన జీవులు ఆ ఆరాధనాలయంలో ప్రవేశిస్తే ఆ తమో గుణాన్ని ప్రక్షేపణ చేస్తాయి అన్నమాట. అందుకని సంప్రోక్షణ చేయాలి అన్న. ఏమంటే గ్రహణ కాలంలో ఎందుకు సంప్రోక్షణ చేస్తారు మరి దేవాలయాల్లో? అప్పుడు అంతే, ప్రకాశం మరుగయింది కాసేపు, బ్రహ్మాండ ప్రకాశము కాసేపు మరుగయింది. సూర్యచంద్రుల్ని మనం బ్రహ్మాండ ప్రకాశానికి నిదర్శనంగా పెట్టుకున్నాం. ఆ కాసేపు మరుగైంది కాబట్టి, ఆ కాసేపు తత్కాలవత్ చీకటి ఆవరించింది కాబట్టి, తత్కాలవత్ తామసిక గుణ లక్షణం ఆరాధనకి నిరంతరాయ స్రవంతి అయిన ఆరాధనా స్రవంతికి అధిక్షేపం వచ్చింది కాబట్టి సంప్రోక్షణ. పూర్వం పెద్దలు ఈ సంప్రోక్షణ విధానాన్ని మనం శరీరానికి కూడా పెట్టాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదో వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి అని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటారన్నమాట. ఏమిటిది అంటే, ఎప్పుడెప్పుడైతే నీకు ఈశ్వరారాధన యందు ఆంతరికంగా అంతరాయం వచ్చిందో అప్పుడప్పుడల్లా పునః గుర్తు చేస్తున్నావు అనమాట, నువ్వు పుండరీకాక్షుడిగా.
స్మరేత్ పుండరీకాక్ష, పుండరీకాక్షుడిని స్మరించగానే నువ్వెవరు? నువ్వు కూడా పుండరీకాక్షుడివే, భిన్నంగా లేవు. అది భక్తి అంటే. విభక్తము కానిది భక్తి. అలా తనకు తాను భక్తి వలన పుండరీకాక్ష స్థితి యందు దైవీ చైతన్యం దివ్యాత్మస్థితి యందు నిలకడ చెంది ఉన్నాడు. అహం బ్రహ్మాస్మిగా ఆరాధన స్థితి యందు ఆరాధ్యమై ఉన్నాడు. ఇటు ఆరాధ్య స్థితి యందు నిలకడ చెందిన వాడెవడో వాడు కైవల్య మార్గానికి అర్హుడు. ఇట్టి జీవన్ముక్తుడెవడో వాడు కైవల్యానికి అర్హుడు. ఇట్టి బ్రహ్మనిష్ఠుడెవరో వాడు కైవల్యానికి అర్హుడు. కైవల్యం అంటే ఏదో అనుకున్నారు, మోక్ష సన్యాసమే కైవల్యం, వేరేంకేం లేదు, పరాత్పరమే కైవల్యం. ఈ నిర్ణయాన్ని మార్చుకోవడం రావాలన్నమాట. ప్రస్తుతం మన మనసు ఎక్కడుంది? నేను కన్నుని, ఈ కన్ను ద్వారా చూసినటువంటి పువ్వుని, ఆ పువ్వు ద్వారా చేసిన ఆరాధనని, ఆ ఆరాధనని పొందినటువంటి ఈశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుడికి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని, ఆ చైతన్యానికి ఆధారంగా ఉన్న పరమాత్మని, ఇలా వెళుతూ 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 చివరికి ఎక్కడికి వెళ్ళి ఆగిపోయాడు? పరాత్పరం. ఇప్పుడు ఈ కన్ను అక్కడ దాకా వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళింది. ఎందుకు వెళ్ళలేదు? పువ్వు దగ్గర ఆగిపోయిందా? ఒకవేళ పువ్వు దగ్గర ఆగిపోయావు అనుకోండి, పారిజాతం చెట్టు దగ్గర ఆగిపోతాడు అంతే, ఇంకా తర్వాత వెళ్ళలేడు. అందుకని మన వాళ్ళు ఏం చేశారు? జాగ్రత్తగా కర్మ మార్గంలో చెట్టు పుట్ట గుట్ట అన్నీ పూజార్హమే. ఇది పూజార్హం కాదని చెప్పడానికి వీల్లేదు, అన్నీ పూజార్హం చేసి పడేశాం కర్మ మార్గంలో. ఎందుకని? అట్లయినా నువ్వు తెలుసుకుంటావని. ఈశ్వర విభూతిని అట్లా అయినా నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఈశ్వర విభూతిని అలా తెలుసుకోవాలి. ఈశ్వర విభూతిలో స్థావర జంగమాత్మకమనే భేదం లేదు. ఇది కర్మ మార్గం ద్వారా నిన్ను దాటించే పద్ధతి. ఎందుకని? భేదం ఉన్నది అనుకున్నప్పుడే కర్మకు అవకాశం వచ్చింది. భేద బుద్ధి వలననే కర్మకు అవకాశం వచ్చింది. తనుమానసిగా ఉండటం వలననే కర్మకు అవకాశం వచ్చింది. అధిమానసిగా ఉంది, అహం బ్రహ్మాస్మిగా ఉంది, ఇంకప్పుడు కర్మకు అవకాశం ఏది? అవకాశమే లేదు. అవకాశమే లేని కర్మ చేత నువ్వు ప్రభావితం అయ్యేది ఎట్లాగా? అవ్వవు కదా. అసలు అవకాశం ఉంటేనేగా అది నీ మీద ప్రభావితం అయ్యేది. ఎవడైతే మూడవస్థల యందు తాను బ్రహ్మమై ఉన్నాడో, ఏదో కాసేపు ఎక్కిళ్ళు వచ్చినాయండి, కాసేపు ఏదో సమస్యలు వచ్చినాయండి, కాసేపు ఊపిరాడలేదండి, కాసేపు ఊపిరాడిందండి, కాసేపు సమస్య వచ్చిందండి, కాసేపు జ్వరం వచ్చిందండి, కాసేపు అది, ఇదంతా నేను కాదు కదా. ఇంతా చూశాడు, అనుభవం జరుగుతుంటే ఏమన్నాడు? నేను అనుభవించేవాడిని కాదు కదా, నేను సాక్షిని కదా, నేను చైతన్యాన్ని కదా, నేను సత్స్వరూపాన్ని కదా, అహం బ్రహ్మాస్మి కదా అని వేరైపోయాడు. ఈ వేరవటం శరీరం శరీరి. ఈ కొబ్బరికాయలో కురిడి విడిపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు విడిపోవాలండి? ఈ పట్టుకెళ్ళి పూర్ణాహుతిలో వేయాలి కాబట్టి. నీళ్ల కాయని వేయం కదా, పూర్ణాహుతిలో వేయటం కుదరదు, ఎండిపోయిన కాయనే వేయాలి. ఎండిపోయిన కాయ అహం బ్రహ్మాస్మి, జీవన్ముక్తుడు వాడు. దీన్ని పట్టుకెళ్ళి ఇప్పుడు ఎందుకు ఎండిపోయింది, ఎందుకు దీని అర్హత ఏమిటి? పూర్ణాహుతిగా అర్హత. పూర్ణం జ్వలతి, పూర్ణాహమస్మి, అహమస్మి, సర్వం జుహోమి స్వాహ, నాతో సహా పోయింది అని చెప్పడం అన్నమాట. ఎవడు వీడు? కురుడికాయ, అహం బ్రహ్మాస్మి, జీవన్ముక్తుడు, బ్రహ్మనిష్ఠుడు, వాడికి గుర్తు అనమాట అది. ఇప్పుడు కర్మ మార్గంలో కూడా పూర్ణాహుతిలో ఏం చేస్తున్నాం? ఈ ఎండుకాయని పట్టుకెళ్ళి పూర్ణాహుతి చేస్తున్నాం. అది కూడా చెప్తోంది అదే, కాకపోతే ప్రతీకాత్మకంగా బోధిస్తుంది కర్మ మార్గం, సాక్షాత్ భావంగా బోధిస్తుంది భక్తి మార్గం, సాక్షాత్ జ్ఞానంగా అనుభూతినిస్తుంది జ్ఞానం. కాబట్టి శరీరం ఉన్నంత వరకు కర్మ భక్తి జ్ఞానం మూడు పని చేస్తూనే ఉంటాయి, పని చేయకుండా ఉండవు. కానీ దేని పరిధి ఎక్కడ వరకు తెలిసిన వాడు జ్ఞాని, తెలియక మునిగేవాడు కర్మిష్ఠి. ఇంతే తేడా. తెలియక మునిగితే కర్మిష్ఠివి, తెలిసి ఉన్నాడు అనుకోండి జ్ఞాని, వీడు మునగడు, వీడు ఎక్కడైనా అహం బ్రహ్మాస్మి. ఎందుకని? ఒకసారి ఎండిపోయిన కాయలోకి మళ్ళీ నీళ్లు తెప్పించండి చూద్దాం. నీళ్లు ఎండిపోయి కొబ్బరి విడిపోయింది, ఎండు కొబ్బరి అయిపోయింది లోపల. ఇప్పుడు మళ్ళీ దాని పూర్వస్థితికి తెండి అన్నాం. ఎన్ని ఇంజక్షన్లు లోపలికి దాన్ని పట్టుకెళ్ళి ఎన్ని నీళ్లు ఎక్కించినా సరే దాంట్లో మళ్ళీ పూర్వస్థితి రాదు, సాధ్యపడదు, నాట్ పాసిబుల్. మరేం చేయవచ్చండి? దాన్ని పట్టుకెళ్ళి భూమిలో పాతిపెట్టు. నేను ఏం చేయాలి ఇప్పుడు? పట్టుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. పాతి పెడితే ఏమైంది?
అప్పుడు వచ్చేసింది మళ్ళా మొక్క. మళ్ళా అది పూర్వస్థితికి రావడానికంటే పూర్వం. పూర్వం అంటే ఇప్పుడు అక్కడ ఏంటి, అంతకుముందు పూర్వం ఉన్న స్థితి కొబ్బరికాయలు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడేమైంది, ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలలో నీళ్లు సృష్టించగలిగే మొక్క అందులోంచి వచ్చేసింది బయట. చూడండి, ఇదే అహం బ్రహ్మాస్మి మంత్రోయంలో నుంచి మళ్ళా వేల లక్షల 84 లక్షల జీవరాశులు ఉత్పన్నం అవడం అంటే. అందుకని నారికేళానికి పూర్ణఫలం అని పేరు. దాని పేరు అది పెట్టాం, నారికేళం అని పిలవం, పూర్ణఫలం అది. ఈ ప్రపంచంలో పూర్ణఫలం అంటే ఏమిటయ్యా, ఏకమనేకంచ, ఒకటి అనేకంగా మారగలిగే శక్తి దేనికి ఉన్నదో దానికి పూర్ణమని పేరు. మరి పరిపూర్ణం అంటే ఏమిటండి, ఏకం అనేకం కాదు, ఏకమే రహితం, నాహం. పూర్ణాహుతిలో వేసేసాం, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టలేదు. భూమిలో పాతి పెడితేనేమో ఏకం అనేకం అయిపోయి, అదే దాన్ని పట్టుకెళ్ళి పూర్ణాహుతిలో వేసాం, ఏమైంది అప్పుడు, ఇంకా బూడిదే, ఇంకా ఏమి మిగలలేదు, ఇక విభూతి మిగిలింది. బూడిది అనకూడదండి, యజ్ఞంలో చివరికి పూర్ణాహుతి యొక్క ప్రసాదం విభూతి. ఏమిటి విభూతి, విభూతేనైనా ఐశ్వర్యం, నాహమే నీ ఐశ్వర్యం, నేను లేనివాడననే సత్యాన్ని గ్రహించడమే ఐశ్వర్యం అని యజ్ఞం నిరూపిస్తోంది. మరి యజ్ఞ విభూతి చూడండి, కర్మ మార్గాన్ని నిరసించే అవకాశం లేదు. ఎందుకని, స్పష్టంగా నిరూపించింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఏ వస్తువులు అత్యంత విలువైనవని నువ్వు కన్ను ద్వారా తెలుసుకున్నావో, చెవి ద్వారా విన్నావో, ముక్కు ద్వారా తెలుసుకున్నావో, నోటి ద్వారా తెలుసుకున్నావో, ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న వాటన్నింటినీ, ఆయా విలువైన ద్రవ్యాలను అన్నింటినీ తెచ్చి పూర్ణాహుతి సామాను మూటలో కడతాం. కట్టేసి దాని నిండా ఎంతో విలువైన ద్రవ్యమైన ఘృతాన్ని పోస్తాం. పోసి ఆ పూర్ణాహుతిని యజ్ఞంలో వేసేస్తాం, ఆ మొత్తాన్ని. అందులో నవరత్నాలు కూడా ఉంటాయి, సువర్ణం ఉంటుంది, రజతం ఉంటుంది. ఎన్ని విలువైనవి అంటావు అన్ని విలువైనవి ఉంటాయి అందులో. భూమండలంలో ఇవి విలువైనవి అని చెప్పబడినవి ఎన్నైతే ఉన్నాయో ఆ సమస్త ఆ పూర్ణాహుతిలో ఉంటాయి, ఆఖరికి పూర్ణఫలంతో సహా. ఎన్ని సామాన్లు వేసినా ఈ కర్త దేనికి రిప్రజెంటేటివ్ అంటే ఆ పూర్ణఫలానికి రిప్రజెంటేటివ్. ఏం చెప్తున్నాడు ఇప్పుడు, పైగా చూడండి, ఆ పూర్ణాహుతి ఒక్కడే చెయ్యడు, సమస్త సభికులు హాజర యజ్ఞాన్ని దర్శించేవాళ్ళు, కర్త, హోత, బ్రహ్మ, అధ్వర్యుడు, అందరి సమక్షంలో అక్కడ చతుర్వేదాల ప్రతినిధులు ఉంటారు, పంచభూతాల ప్రతినిధులు ఉంటారు, యజ్ఞకర్తలు, హవిస్సులు అందుకున్న దేవతలు ఉంటారు అక్కడ. అంటే మానవులు, దేవతలు, పశువులు, పక్ష్యాదులు, పంచభూతాలు ఇంతమంది సమక్షంలో చెప్తున్నాడు ఏమని, పూర్ణం జ్వలతి అహమస్మి, కొంచెం కూడా మిగుల్చుకోలేదు ఆయన, మొత్తాన్ని పోగొట్టుకున్నాను, మీరే సాక్ష్యం. మళ్ళీ సాక్ష్యం ఎందుకు దానికి, నేనే లేనప్పుడు సాక్ష్యం ఎందుకండి నీకు, నేను ఉంటే కదా సాక్ష్యం. ఆర్ద్రం జ్వలతి, ఈ బ్రహ్మాండమే దగ్ధమైపోతుంది, ఈ అనంత విశ్వమే దగ్ధమైపోతుంది, నా ఒక్క దేహమే కాదు, ఈ అనంత విశ్వం అనే దేహమే దగ్ధమైపోతుంది, అనంత విశ్వం అనే ఎరుకే దగ్ధమైపోతుంది, తనకు తానుగా దగ్ధమైపోతుంది. ఇప్పుడు ఈ దేహాన్ని ఎవరైనా కాల్చారా, దహ్యతి ఇది దేహ, తనకు తానుగా దగ్ధమగునది ఏదో అదే దేహము. ఈ బ్రహ్మాండం కూడా అలాగే తనకు తానే మండిపోతుంది. ఇప్పుడు సూర్యుడిని ఎవరైనా మండిస్తున్నారా, ఆయనకి ఆయనే మండిపోతున్నాడు. ఆ విషయం ఎండాకాలం వస్తే తెలుస్తుంది మనకి బాగా. ఎందుకని, ఆయనకి ఆయనే మండిపోతున్నాడు. ఇప్పుడు ఆయన మండమని ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు, సహజ స్వభావం. ఆయన పూర్ణస్వరూపం, పూర్ణజ్ఞాన స్వరూపం ఈశ్వరుడు, పూర్ణజ్ఞాన స్వరూపం సూర్యుడు, పూర్ణజ్ఞాన స్వరూపం బ్రహ్మం. కాబట్టి ప్రతీకాత్మకం ఆయన. ఏదైతే తనకు తానుగా మండిపోయి నష్టమైపోయేటువంటిది ఏదో ఉందో అదంతా కూడా బ్రహ్మ, అందులో బ్రహ్మం ఉంది అన్న. తనకు తానుగా ఏకోహం బహుశ్యాం కూడా కాగలుగుతుంది. అది నష్టమయ్యే సమయం వస్తే తనకు తానుగా నష్టమైపోతూ కూడా ఉంటుంది. ఏకకాలంలో సృష్టి వ్యాప్తికి సూర్యుడు కనబడుతున్నట్టు పోషకకర్తగా కనబడుతున్నాడు. అదే సమయంలో ఆయనకు ఇంకొక పేరుంది, తపనుడు, తాపమును కలిగించువాడు, తపింపజేయువాడు, లయకారకుడు. సూర్యుడు ఏకకాలంలో త్రిమూర్త్యాత్మకం, త్రిశక్త్యాత్మకమై పనిచేస్తూ ఉన్నాడు. అతను మహాకారణ స్వరూపుడు. అందుకని
ఈ ప్రపంచంలో ఎవరైనా పూర్వకాలంలో ప్రతిజ్ఞ చేశారనుకోండి, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు అని చెప్తున్నారు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు అంటే బ్రహ్మాండం ఉన్నంత వరకు వాళ్ళే సాక్ష్యం అనమాట. కాబట్టి ఇప్పుడు మనం జీవితంలో ఎన్నిసార్లు అయితే యజ్ఞం చేశామో, ఆ యజ్ఞం చేసినప్పుడల్లా ఏం చేసాం? పూర్ణాహుతి చేశాంగా. పూర్ణాహుతి చేసి బయటకు వచ్చిన తర్వాత, ఏమండి నా కండువా ఎక్కడ పెట్టానంటారు అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? మళ్ళా కథ మళ్ళా కర్మలోకి వచ్చేసింది అనమాట. ఇట్లా ఇది ఇది మెలిక అనమాట. ఇప్పుడు మానవ జీవితంలో ఈ తను మనస్సు, అధి మనస్సు, అతి మనస్సు. పూర్ణాహుతి అయిపోయిన వాడు ఏ స్థితిలో ఉండాలి? అతి మనస్సుగా ఉండాలి. మళ్ళా నా కండువా ఎక్కడుందని వెతుక్కునే పరిస్థితిలో ఉండకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, అంతా చేస్తుంది, దీక్ష అంతా చేస్తుంది, నానా ఖర్చు పెడుతుంది, 10 లక్షలు ఖర్చు పెట్టి వ్రతం అంతా చేస్తుంది. ఇప్పుడు ఇంతకీ నా వెండి చెంబో వెండి గ్లాసో వాడు ఎవడో ఇచ్చాడు ఎక్కడికి పోయింది అంటారు అంటుంది. అంతా వ్రతం అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ఇలా మామూలే కథ. ఇలా ఉండకూడదు అనమాట. ఇలా ఉంటే ఏమైపోయినట్టు? ఇప్పుడు ఆ ఎండు కాయలోకి నీళ్లు వచ్చేసినాయి. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టేసింది. చక్కగా భూమిలోంచి మళ్ళా మొక్కలు వచ్చేసినాయి. మళ్ళా కోటి కాయలు వచ్చేసింది. కోటి కాయల నుంచి మళ్ళా ఇంతే సంగతులు. ఈ చక్ర భ్రమణంలో పడిపోతుంది. ఎప్పుడూ కూడా పూర్ణాహుతి ద్వారా నాహముగా మిగిలిపోవాలి. ఓహమని ప్రశ్న వేసుకున్నాం. కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలలో చక్కగా విచారణ చేశాం, సాధన చేశాం, అంతర్దృష్టిని పొందాం, అంతర్ముఖత్వాన్ని పొందాం. బహిర్ముఖమంతా అసత్యమని, మిథ్యా వస్తువు అని తెలుసుకున్నాం. మిథ్యా జ్ఞానమును వదిలేశాం. అభ్యాస వైరాగ్యాలతో స్థిరపడ్డాం. అహం బ్రహ్మాస్మిగా నిలకడ చెందాడు, సహజమయ్యాడు. ఇప్పుడు పరమును లక్షించాడు, పరబ్రహ్మమయ్యాడు. పరబ్రహ్మము నుంచి పరాత్పరమును లక్షించాడు, తాను లేనివాడైపోయాడు. అనంత విశ్వము లేనిదైపోయింది, ఉన్నది బయలుగా నిర్ణయం అయిపోయింది. అంతటితో మోక్ష సన్యాసం, చరిత్ర ఫుల్ స్టాప్. ఇక మరలా పుట్టాడు. ఈ రీతిగా సులభంగా సహజంగా సాగవలసినటువంటి మానవ జీవనం మా ముత్తాత కొనిచ్చిన సైకిల్ ఎక్కడుందంటావు? దగ్గర ఆగిపోయింది. సో జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. ఈ మాటలు చెప్తున్నాడు. ఇంద్రియాల ద్వారా నీవు ఏ జగత్తునైతే అనుభూతం అవుతున్నావో ఆ ఇంద్రియాలకు సామర్థ్యం రావడానికి ఏది ఆధారమో, ఈ బ్రహ్మాండ వివృతికి ఏది ఆధారమో, ఈ అనంత విశ్వ వివృతికి ఏది ఆధారమో, ఆ ఆధారమును గనక నువ్వు కనుక్కుంటే, దానికి పరమేదో నువ్వు చూస్తే అది లేనిదైపోయింది. దాని పరమును చూడనంతవరకు అది ఉంటుంది. దాని పరమును చూడగానే, నిర్ణయం అవ్వగానే అది లేనిదైపోయింది. ఇది గుర్తుపెట్టు. చదవండి. చైతన్యము చేత ప్రభావితమైన మనోబుద్ధులు బాహ్య జగత్తులో సకల వ్యవహారములను నడుపుచున్నవి. ఆహా, చంద్రుడు పౌర్ణమి నాడు ఎంత అందంగా ఉన్నాడు. బాహ్య జగత్తా, ఆంతరిక జగత్తా? ఆనందం బాహ్య జగత్తా, ఇప్పుడు ఆంతరిక జగత్తా? పౌర్ణమి బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? అయిపోయింది. ఈ ప్రశ్న రాగానే చంద్రుడు పోయాడు, వెన్నెలా పోయింది, దాని ఆనందము పోయింది. ఈ ప్రశ్న రాలేదండి, ఏమైపోయాడు? ఇంకా వాడు ఒక 1000 పేజీలు పౌర్ణమి వెన్నెల గురించి 1000 పేజీలు కవిత్వం చెప్తాడు. ఈ భూమండలం మీద ఉన్న సమస్త వస్తువులని, వాడు ఆరాధించే సమస్త వస్తువుల్ని, సమస్తమైన మనుషుల్ని, వాళ్ళ ఆవిడ పౌర్ణమి చంద్రుడిలానే కనబడుతుంది, వాళ్ళ పిల్లవాడు పౌర్ణమి చంద్రుడిలానే కనబడతాడు, వాళ్ళ తండ్రి అలాగే. ఈ ప్రపంచంలో మానవులందరూ పౌర్ణమి నాడే చంద్రుడి వల్లనే కనబడుతూ ఉంటారు. అలా ఓ 1000 పేజీలు కవిత్వం చెప్తాడు కావాలంటే. సరే నాయనా, ఇంతకీ ఇది బయటదా లోపలదా అన్నాడు గురువు. అంతే, ఏమనలా ఆయన. ఈ 1000 పేజీల కవిత్వం అంతా విన్నాడు. వీడు ఏమడిగాడు ప్రశ్న? నాయన, ఇంతకీ ఇది బయటదంటావా లోపలదంటావా అనగానే ఏమైపోయింది? అయిపోయింది. 1000 పేజీల కవిత్వం కాస్త 0. కాబట్టి తాను పూర్ణమని నిర్ణయమైనటువంటి శిష్యుణ్ణి గురువు శూన్యస్థితిలో ఇలా మేల్కొలుపుతాడన్నమాట. ఆయన ఇది పూర్ణమా శూన్యమా? మొదటి ప్రశ్న ఏమిటి? ఇది బయట, ఇది లోపల. తిప్పేశాడు లోపలికి. ఇంకా అలా ఉండి 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 సాధనలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఎప్పటికో వచ్చాడు.
ఏమడిగాడు? నాయన ఇది పూర్ణమా శూన్యమా? రెండో ప్రశ్న అయిపోయింది. బ్రహ్మజ్ఞానంతో ఎవడైతే వచ్చాడో అహం బ్రహ్మాస్మి అంటూ వస్తాడనమాట. వచ్చిన వాడిని ఏమడిగాడు? పూర్ణమా శూన్యమా? ఫినిష్డ్. అంటే పరబ్రహ్మం వైపు తిప్పేశాడు అనమాట. మొదటిసారి అడిగినప్పుడు ఏమైంది? జీవభావం పోయింది. రెండోసారి చెప్పినప్పుడు ఏం పోయింది? బ్రహ్మభావం పోయింది. ఇప్పుడు వాడి గొడవ ఏంటి? ఇది పూర్ణమా శూన్యమా, ఇది పూర్ణమా శూన్యమా, అది తేల్చాలన్నమాట. అంతకుముందు ఏం గొడవ వచ్చింది వాడికి? ఇప్పుడు ఉపదేశం ఏం చెప్పాడు? ఇది బయట లోపల అని అడిగాడు అంతే. ఆయన ఏం చెప్పలేదు. ఉపదేశం అంటే ఏమిటంటే ఇంతే, ఇది బయట ఇది లోపల అని అడిగారు. అదే ఉపదేశం అంతే, ఫినిష్డ్. వీడు అదే అనుకుంటున్నాడు, ఇది బయట లోపల, బయట లోపల, బయట లోపల, తేలిపోద్ది అంతే. ఇక వాడు అదే ఆ మథనం చేసేస్తాడు అనమాట. అంతే. ఆ దెబ్బతో వాడు బహిర్ముఖం అంతా వదిలేస్తుంది, లోపల అంతర్ముఖంలో సాక్షిగా స్థిరపడిపోతాడు. ఇది జీవభావాన్ని వదిలించేటటువంటి మహానుభావుడు, పెద్దల పద్ధతి అంటారు. అంటే బళ్ళ సుబ్రహ్మణ్యం గారు, నిర్భయానందులు, వారి గురువు గారు, ఇట్లా ఇన్ని గంటల తరబడి జూమ్ పెట్టుకుని పొద్దునుంచి రాత్రి దాకా 18 గంటలు ఏం పాఠం చెప్పలా వాళ్ళు. ఇలాగే అడిగారు, నాకు ఇలాగే చెప్పారు, నాయన ఇది బయట లోపల అని అడిగారు అంతే. మొదటిసారి అష్టావకర గీత పాఠం చెప్పించుకోవడానికి వెళితే ఒక శ్లోకం చెప్పి ఇది బయట లోపల తెలుసుకో అన్నారు. అంతే, అయిపోయింది పాఠం. రెండో రౌండ్ వెళ్ళాను. అంతా నాకు తెలిసిపోయిందండి, మహావాక్య నిర్ణయం అయిపోయింది, అదైంది ఇదైంది, అది తెలుసుకున్నాను ఇది తెలుసుకున్నాను, విచార సాగరం చదివేశాను, కామకళా విలాసం చదివేశాను, జీవన్ముక్తి ప్రకాశిక చదివేశాను, నాకు జీవన్ముక్తి అంతా అర్థం అయిపోయిందండి అన్న. అనగానే అన్నారు, పూర్ణమా శూన్యమా అన్నారు. అంతే, ఇంకేం చెప్పలేదు, ఇంతే అన్నారు అంతే. పాఠం ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇదేదో మనకు మెలికి అర్థం కాలేదు. అది పూర్ణమో తెలియలేదు, శూన్యమో తెలియదు. అంటే తేలాలిగా మరి. ఇప్పుడు నీకు అంతా తెలుసు అన్నావుగా, అహం బ్రహ్మాస్మి అన్నావుగా, అంటే సర్వసాక్షిని, సర్వాధారిని, సర్వకారణాన్ని, నేనే అంతా, ప్రపంచం అంతా, ఏదైనా కానీ నేను తెలుసుకోగలనండి, నేను జ్ఞాతనండి, నేను సర్వగతాన్నండి, నేను సర్వకారణం అండి అన్నాడుగా. అహం బ్రహ్మాస్మి అన్నావుగా, మరి ఇది పూర్ణం అంటావా శూన్యం అంటావా అది తేల్చి ముందు అన్నారు. అంతే. మళ్ళా తేల్చుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే పాపం వాళ్ళే అనుగ్రహించి కందార్థాలు వగైరాలు అప్పుడు చెప్తారు. అప్పుడు పరబ్రహ్మ నిర్ణయం, పరాత్పర నిర్ణయం, అచల మార్గంలో ప్రవేశింపజేస్తారు. అప్పుడు పూర్ణము లేదు, శూన్యము లేదు, రెండు పోయింది. సర్వం జ్వలతి, సర్వం జ్వలతి రహమస్మి నాహమస్మి పుణ్యం అని తేల్చేసాం అనమాట. తేల్చేస్తే ఏమైపోయింది? అప్పుడు లేనివాడను కదా. ఇప్పుడు అది లేనివాడని నిర్ణయం అయిపోయిన తర్వాత పూర్ణం అయితే నీకు, శూన్యం అయితే నీకు ఎందుకు అసలు? లేనివాడని తెలియనంతసేపే ఆ గొడవ అంతా. పరబ్రహ్మ నిర్ణయం అవనంతసేపే ఈ గొడవ అంతా కూడా. ఆ పరబ్రహ్మ నిర్ణయం అయిపోగానే ఇంకేం పని చేయదు. ఇంకేమి ఈ పూర్ణము పని చేయదు, ఆ శూన్యము పని చేయదు, ఆ సర్వం ఏమి ఎక్కడ ఉందో ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు. దాన్ని అజా అయిపోయి ఎవరు అడిగారు? ఇలా జాగ్రత్తగా పరబ్రహ్మ నిర్ణయం అయిపోయిన వాడికి ఇప్పుడు వాడిని వెళ్ళి ఏమండి పౌర్ణమి వెన్నెల బాగుంటుందంటారా అన్న. పరబ్రహ్మ నిర్ణయం అయిపోయిన వాడి దగ్గర పౌర్ణమి వెన్నెల బాగున్నారా అంటే అదే జడ వస్తువు. ఏముంది? జడ వస్తువు కదా, అంతకుమించి ఏముంది అక్కడ? దానికి స్వయం ప్రకాశ లక్షణం లేదు. స్వయం ప్రకాశకమైన సూర్యుడే జడ వస్తువు పరబ్రహ్మానికి. ఎవరైతే పరబ్రహ్మ నిర్ణయం పొందారో వాడికి ఆదిత్య మండలమే జడ వస్తువు. ఎందుకని? అనంత విశ్వము జడ వస్తువులే వాడికి. అవి చేతన వస్తువులు కావు. అవి స్వయంగా కదలలేవు, స్వయంగా ప్రకాశించలేవు. దానిలో ఒక చైతన్యం, ఒక దైవీ చైతన్యం ఆవేశించి పనిచేస్తుంది కాబట్టి అది ప్రకాశిస్తున్నట్టు కనబడుతుంది అంతే. నీకు కనబడుతుంది. జీవుడి గొడవ ఇదంతా, బ్రహ్మము గొడవ ఇదంతా. అంతే తప్ప పరబ్రహ్మ నిర్ణయంలో ఈ ప్రకాశము లేదు, ఆ ప్రకాశ్యము లేదు, రెండూ లేవు అక్కడ. ఆ పరమైనటువంటి స్థితి నుంచి చూడడం వచ్చేసింది. ఇప్పుడు పరబయలు సంగతి చెప్తారు. బయలు, పరబయలు, మనం పెదకందార్థాలు, నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం అంటారు దాన్ని. జాగ్రత్తగా ఇలాగా శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు, నిర్గుణాత్మ జ్ఞాన సంయోగాన్ని, ఈ రెండింటిని స్థిరపరిచేసి నిష్ప్రతియోగికాన్ని నిర్ణయం చేసేస్తారు. నిష్ప్రతియోగిక నిర్ణయం అయిపోగానే బయలు నిర్ణయం అయిపోతుంది, బయలుగా ఉండదు, కాలచక్రాన్ని దాటిపోతుంది. ఇట్లా జాగ్రత్తగా ఈ మోక్ష సన్యాస స్థితిని పొందటానికే సకల సాంప్రదాయాలలో పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఆరాధించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. సగుణారాధన, పౌర్ణమి ఆరాధనలు అన్ని దేవాలయాల్లో అద్భుతంగా జరుగుతాయి. పౌర్ణమి నాడు అమ్మవారు 16 కళలతో వెలిగిపోతూ ఉంటుంది. అదే అమావాస్య నాడు 0,
సున్నాతో వెలిగిపోతుంది, నిష్కళగా వెలిగిపోతుంది. సో వర్ణకళలైనా మనకి వెలుగే, నిష్కళైనా వెలుగే. వెలుగుకి ఏం భేదం లేదు, ప్రకాశానికి ఏం భేదం లేదు. జాగ్రత్తగా అందుకని ధ్యానాలు చేసే సాంప్రదాయాలు వాళ్ళకి పౌర్ణమి ధ్యానాలు ఉంటాయి. యోగ సాంప్రదాయం పాటించేవాడికి పౌర్ణమి విశేషమే. కర్మ మార్గంలో పాటించేవాడికి కూడా పౌర్ణమి విశేషమే. జ్ఞాన మార్గంలో కూడా పౌర్ణమి విశేషమే. ఎందుకని? నువ్వు నిష్కళని తెలుసుకోవాలి. పౌర్ణమిని ఎంత బాగా తెలుసుకున్నాడో నిష్కళను కూడా అంత బాగా తెలుసుకోవాలి. అదే పూర్ణం శూన్యం. ఈ రెండు లేనివ నిర్ణయం అయిపోతే పరబ్రహ్మ, మండలత్రయాతీతం పరబ్రహ్మము. జాగ్రత్తగా ఇలా నిర్ణయాన్ని పొందాలి. పౌర్ణమి ధ్యానం చేసామండి, పౌర్ణమి సత్సంగం చేసామండి, పౌర్ణమి ఆరాధన చేసామండి. పౌర్ణమి ఆరాధన మన దేశంలో చాలా చోట్ల ఉందండి. చాలా విశేషమైన సాంప్రదాయం ఇది. ఇది సనాతన ధర్మంలో మహర్షులు అందించినటువంటి ఉత్తమ కాలం. పౌర్ణమి అమావాస్య ఈ రెండు కూడా. అందుకే మహాశివరాత్రి మనం అమావాస్య నాడు ఆచరిస్తాం. మహాదేవ అనేటటువంటి సర్వవ్యాపి మహేశ్వర అనేటువంటి మహాకారణ స్థితిని పొందడానికి మహాశివరాత్రి ఉత్తమ కాలం. నిష్కళ అనే నిర్ణయాన్ని పొందడానికి ఉత్తమమైన కాలం. మన సాంప్రదాయం అందుకే రెండింటికి సమానమైన విలువనిచ్చింది. పూర్ణం ఎంతో, శూన్యం కూడా అంతే. ఈ రెండింటినీ కలిపితే సర్వం. పూర్ణము శూన్యము కలిపితే సర్వం. శూన్యంలో నుంచే పూర్ణం వస్తూ ఉంటుంది, పూర్ణంలో నుంచే శూన్యం అవుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? పౌర్ణమి చంద్రుడే అమావాస్యలా కనబడతాడు, అమావాస్య పౌర్ణమిగా కనబడతాడు. వాస్తవానికి చంద్రుడికి వృద్ధి క్షయములు లేవు. ఈ ప్రశ్న సూటిగాడి ఏమయ్యా, పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా, మరలా పాడ్యమి నుంచి అమావాస్య దాకా చంద్రుడు పెరుగుతున్నట్టుగా తరుగుతున్నట్టుగా కనబడుతున్నాడా లేదా నీ కంటికి? కనబడుతున్నాడు. సత్యమేనా? వాస్తవానికి చంద్రుడు తగ్గలేదు, చంద్రుడు పెరగాలేదు. ఎవరో మధ్యలో అడ్డం వచ్చారు నీకు, అంతే. ఆ అడ్డం వచ్చిన వాడు క్రమేపీ అడ్డం వచ్చినప్పుడేమో తగ్గిపోతున్నట్టు కనపడ్డాడు, ఆ అడ్డం తొలగిపోతూ ఉంటే క్రమేపీ పెరుగుతున్నట్టు కనపడ్డాడు. ఆధునిక విజ్ఞానం కూడా ఇదేగా చెప్పింది. కాకపోతే వాళ్ళు తెలివి పరానికి అన్వయం చేయలే. నీ స్వరూపాన్ని నిర్ణయం చేయడానికి అన్వయం చేయలే, సాక్షిత్వాన్ని నిరూపించడానికి అన్వయం చేయలే, సాక్షి అతీతమైనటువంటి పరమును పరబయలుని నిర్ణయం చేయడానికి అన్వయం చేయలే. ఎందుకని? వాళ్ళు తత్వజ్ఞానాన్ని భౌతిక ధర్మం వరకే ఒప్పుకున్నారు కాబట్టి, ఐహికమైనటువంటి నిర్ణయానికే ఒప్పుకున్నాడు. కాబట్టి అదే ఆధ్యాత్మిక విజ్ఞానం తత్వజ్ఞానం దృష్ట్యా చూస్తే, అది తత్వ విచారణ దృష్ట్యా చూస్తే పరతత్వ నిర్ణయం దిశగా ఉపయోగపడింది. కాబట్టి ఆధునిక విజ్ఞానాన్ని మొత్తాన్ని మనం తత్వ విచారణతో చూడడం నేర్చుకోవాలి. అప్పుడు ఆ విజ్ఞానం కూడా నీకు ఉపయుక్తమే. ఇలా జాగ్రత్తగా నిన్ను నువ్వు తెలుసుకుని నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి. ఇదే పౌర్ణమి సాధన అంటే. తనను తాను తెలుసుకొనుట, తనను తాను పోగొట్టుకొనుట. చాలా 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 ముఖ్యమైనటువంటిది జ్ఞాన మార్గంలో ఈ రెండు మాటలు కూడా. ఇలా జాగ్రత్తగా ఇంద్రియాలు మాత్రమే బయటికి చూపెట్టే జగత్తు కానీ, లోపల దర్శించే జగత్తుకు కానీ ఆధారభూతమైనటువంటి స్థితిలో నిలకడ చెందటం అతి ముఖ్యం, అత్యంత ముఖ్యం జ్ఞాన మార్గంలో. మిగిలిన వాటికి ప్రాధాన్యత లేదు. ఎందుకని? అక్కడ నిర్ణయం అయితే తప్ప నువ్వు పరాన్ని దర్శించలేవు, పరమైనటువంటి స్థితిలో ఉండలేవు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందరూ షిరిడి సాయిబాబా గుడికి వెళతారండి. ఆహా మా బాబా, ఓహో మా బాబా, ఈ ప్రపంచంలో తండ్రివి నీవే, తల్లివి నీవే, గురువు నీవే, దైవం నీవే, స్నేహితుడు నీవే అని ఆయన బాగా ప్రార్థనలు చేస్తారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ అని రోజు 3 సార్లు హారతిలో పాడతాడా? పాడేశాడు. కిందకి దిగిరాగానే బాబావారి ప్రసాదం ఎక్కడుందో వెతుక్కుంటాడు, తినేస్తాడు, బయటకు వస్తాడు. మళ్ళీ ఏమైపోయాడు? ఆ సర్వాన్ని మళ్ళీ తనతో పాటే తెచ్చేసుకున్నాడు. అంతకుముందు ఎక్కడ ఇచ్చేశాడు? సద్గురువుకి ఇచ్చేసాను అన్నాడు. ఇచ్చేసిన వాడు మరి ఏం చేయాలి? వదిలేయాలి కదా. వదిలేయడం ఏంటి? సంగత్వాన్ని వదిలేయాలి, బంధత్వాన్ని వదిలేయాలి, బద్ధత్వాన్ని వదిలేయాలి. కానీ మళ్ళీ ఏం చేశాడు? బయటికి రాగానే అన్నీ తెచ్చేసుకున్నాడు. ఇచ్చినవన్నీ తెచ్చేసుకుంటే ఏమైపోయింది అప్పుడు? సరే నీకే పట్టుకుపో అన్నాడు ఆయన నాకెందుకు? సద్గురుమూర్తికి ఎందుకు? ఆయనకేం అవసరం లేదు. పట్టుకుపోతానండి, తీసుకుపో. వదిలేస్తానండి, వదిలేయి. నువ్వు వదిలేస్తానన్నా
ఆయన ఏం బాధరవలేదు, ఆయన ఏం బాధపడలేదు, ప్రభావితం కాదు. లేదండి, అబ్బో మా మా అమ్మాయి ఏమైపోయాడో, మా అబ్బాయి భవిష్యత్తు ఏమైపోయిందో, మా ఆయన భవిష్యత్తు ఏమైపోవాలి, నేను నీ దగ్గరే ఉంటే వాళ్ళందరూ ఏమైపోవాలి బాబు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి నా పని నేను చేసుకుంటాను ఆయన అని నాకు ఇచ్చేయండి. సరే మళ్ళీ పట్టుకుపో అయితే అన్నాడు. ఇప్పుడు ఏనాడో 25 ఏళ్ల వయసు అప్పుడు షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళడం, రోజు గుడికి వెళ్ళడం, రోజు హారతులు చేయడం, రోజు అభిషేకాలు చేయడం చేస్తూనే ఉంది. కానీ ఈ కర్మ ఏమవ్వలేదు, జ్ఞానంగా మారలేదు. కాలాంతరంలో పరిణామం వస్తూ ఉంటుంది కదా. రకరకాలైన కుటుంబ సభ్యులు, ముందు వెళ్ళేవాళ్ళు ముందు వెళుతుంటారు, వెనక వెళ్ళేవాళ్ళు వెనక వెళుతుంటారు, మిగిలిపోయేవాళ్ళు మిగిలిపోతూ ఉంటారు. ఇది జీవధర్మంలో సహజం. ఎవరు ముందెళ్ళారు ఎవరు వెనక వెళ్ళారు అన్న దాంతో అక్కడ ప్రాధాన్యత ఏం లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు వాడు, ప్రశ్న వచ్చింది. ఈ వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఉన్నవాడు ఎక్కడున్నాడో వాడు అక్కడే ఉన్నాడు. వాడు ఏమన్నా చంద్రలోకానికి వెళ్ళాడా లేకపోతే సూర్యలోకానికి వెళ్ళాడా? వాడు అక్కడికి పోయి బతకలేడు కదా, అక్కడ జీవం లేదు కదా, భూమి మీదే ఉండాలి. కాబట్టి పునః ఎక్కడ ఉంటాడు, ఏ ఆఫ్రికా అడవుల్లోనో, ఏ ఆస్ట్రేలియా అడవుల్లోనో, ఏ అమెరికా అమెజాన్ అడవుల్లోనో, ఏదో నగరంలోనో పట్టణంలోనో ఆశ్రయం ఎక్కడవుతాడో పొందేశాడు. ఎందుకని అన్నాం. ఎందుకని అంటే మరి ఆయన ద్వైధీభావాన్ని విడిచాడా, ద్వంద్వాన్ని విడిచాడా, పరం నిర్ణయం అయిందా? ఎప్పుడు వారు శరీరంలో ఉండగా అది నిర్ణయం అయిందనుకోండి, ఇంక ఇప్పుడు ఈవిడికి ఆ బాధ ఆ దుఃఖం ఉండదు. వాడు మహాత్ముడండి, మహానుభావుడండి, వారికి జన్మ లేదండి, పునః నాలాగా వాడు పుట్టడండి, నాలాగా ఇలా బాధపడడండి, నాలాగా వారికి దుఃఖం లేదండి, వారు జ్ఞానస్వరూపులండి, వారు ఆత్మస్వరూపులండి, వారు బ్రహ్మస్వరూపులండి, వారు సాక్షి స్వరూపులండి, మినువిరిగి మీద పడ్డ ఎప్పుడు చెల్లించేవారు కాదండి, మహానుభావుడండి, సాధుపురుషుడండి. వారిని మనం ఆశ్రయించి జ్ఞానాన్ని పొందవలసి, చేయెత్తి దండం పెట్టవలసినటువంటి మహానుభావుడండి. ఇలాంటి భావన కలిగింది. ఇప్పుడు ఆవిడ భార్య అయి ఉండొచ్చు, కానీ ఆవిడకేం కలిగింది, ఇలాంటి దృష్టి కలిగింది. ఇలా చూసింది రుక్మిణి. ఎవరిని? పరమాత్మని. చూస్తే ఏం చెప్పాడు, ఆవిడికి చెప్పాడు పరాత్పర నిర్ణయం. శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం, శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం, శ్రీకృష్ణ అర్జున సంవాదం, ఇలా సంవాదాల రూపంలో 3 కనబడతాయి మనకి. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కోటి చెప్పాడు. అక్రూరుడు కూడా అదే భక్తి మార్గంలో జ్ఞానాన్ని ప్రసాదించాడు. అక్రూరుడికి ఎంత వయసు? చిన్న వయసు. మధురకి తీసుకెళ్ళడానికి అక్రూరుడు వస్తాడు. 8 ఏళ్ల పిల్లవాడిని మధురకి కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడని పిలవడానికి పట్టుకెళ్ళడానికి తీసుకొస్తాడు అనమాట. అప్పుడు అక్రూరుడికి దర్శనం ఇప్పిస్తాడనమాట. మహావిష్ణు దర్శనం కలిగేట్టుగా చేసి ఆయనని బంధ విమోచనాన్ని కలిగిస్తాడు అనమాట. ఇట్లా పరమాత్మ ఆయన యొక్క లక్షణాల ద్వారా కర్మ మార్గంలో తామసికమైనటువంటి పూతనకు మోక్షమే ఇచ్చాడు, రాజసికమైనటువంటి కుబ్జకు మోక్షమే ఇచ్చాడు, సాత్వికమైనటువంటి అక్రూరుడికి మోక్షమే ఇచ్చాడు, జ్ఞానమే ప్రధానమన్న రుక్మిణికి మోక్షమే ఇచ్చాడు, జ్ఞానమే ప్రధానమన్న ఉద్ధవుడికి మోక్షమే ఇచ్చాడు. చూడండి ఇక్కడ. కాబట్టి పరమాత్మ త్రిగుణాత్మకమైనటువంటి జీవులందరికీ మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు. అది పరమాత్మ యొక్క శక్తి. అందుకని తత్వతః ఈ జీవాత్మ ఏమై ఉన్నాడు? పరమాత్మే అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఏమండి ఇది గుర్తించడానికి నన్ను మధుర వెళ్ళమంటారా, కాశీ వెళ్ళమంటారా? ఏమండి ఇది గుర్తించడానికి నన్ను వైకుంఠం వెళ్ళమంటారా, కైలాసం వెళ్ళమంటారా? ఇదేమో భౌతికం, అదేమో అభౌతికం, అంతే తేడా. ఇదేమో స్థూలం, అది సూక్ష్మం, అంతకుమించి వేరే ఏమి లేదు. కానీ ఈ రెండూ కాదు కదా అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్టయితే అప్పుడు జ్ఞాన మార్గంలోకి వస్తావు. ఇలా జాగ్రత్తగా మారాలి, ప్రతి చోట నువ్వు ఇలా మారాలి. చదవండి. ప్రతి జీవియు తాను జీవించుటకు వలయు ప్రకాశమును ఆత్మ నుండియే గ్రహించుచున్నది. యాజ్ సింపుల్ యాజ్. అందుకే సాంఖ్య దర్శనంలో ఏం చెప్తాం? జ్ఞాత ప్రకాశం అన్నిటి మీద ప్రసరించింది, ప్రతిబింబించింది, అవి చైతన్యవంతమైనవి, అవి వ్యవహరించినవి, పునః మరలా విశ్రమించినవి. ఎక్కడ మొదలైనయో అక్కడే విశ్రమించినవి. బ్రహ్మాండం, బ్రహ్మ ప్రకాశం, ఆ బ్రహ్మ ప్రకాశం పంచశక్తులైంది, పంచ తన్మాత్రులైంది, పంచ బీజాలు అయ్యింది, పంచ బ్రహ్మలయ్యింది,
పంచకృత్యాలు అయ్యింది, బ్రహ్మాండం అంతా అయ్యింది, ఒక్క బ్రహ్మ ప్రకాశమే అంతా అయ్యింది, మరలా సృష్టి స్థితి లయాలు అయ్యింది, చివరికి మళ్ళా బ్రహ్మ ప్రకాశంలోనే విశ్రమించింది. ఇక్కడ జీవుడు అంటే అక్కడ బ్రహ్మము అంతే. సూత్రం ఏం మారలేదు. పిండాండానికి బ్రహ్మాండానికి సూత్రం ఏం మారలేదు. అందుకని అచల సిద్ధాంతంలో రెండింటిని కలిపేస్తారు, విడివిడిగా చెప్పరు. పిండాండ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణ అచల సిద్ధాంతంలో విడివిడిగా చెప్పరు. ఎందుకని? రెండు ఒకటేగా అసలు. తత్వత రెండు ఒకటే అయినప్పుడు రెండు చెప్పడం ఎందుకు? ఒకటి చెప్తే సరిపోలేదా? ఎందుకని? తెలివి ఇప్పుడు వాడు ఎక్కడ మేలుకున్నాడు? అహం బ్రహ్మాస్మిలో మేలుకున్నాడు, అయమాత్మ బ్రహ్మములో మేలుకున్నాడు. మళ్ళా వాడికి పూర్వం నువ్వు ఇలా ఉన్నావు, పూర్వం నువ్వు ఎంత అధ్వానంగా ఉన్నావు అని మళ్ళీ పిండాండ పంచీకరణ చెప్పడం ఎందుకు? అది అనవసరం కదా. ఎందుకని? అది దాటే ఇక్కడికి వచ్చాడుగా. కాబట్టి పిండ బ్రహ్మాండాలను సమన్వయీకరించి తత్వ నిరూపణ చేసి పరమును దర్శింపచేస్తే అచల సిద్ధాంతం ప్రారంభమైంది. కాబట్టి పరతత్వ నిర్ణయం, ఎరుక లేనిది ఎలాగో చెప్పాలి. వివరించేటప్పుడు ఎప్పుడూ కూడా పూర్ణాన్ని వివరించేటప్పుడు, పరిపూర్ణాన్ని వివరించేటప్పుడు ఈ తేడా ఉంటుందన్నమాట. పూర్ణం లక్ష్యం అన్నప్పుడు పిండాండం అద్భుతం అండి, బ్రహ్మాండం అద్భుతం అండి, పిండాండ సాక్షి అండి, బ్రహ్మాండ సాక్షి అండి, చాలా విశేషం అండి, అదండి ఇదండి అని చెప్తాం. ఎందుకని? చిన్మాత్ర సన్మాత్ర. పిండాండం అంతా చిన్మాత్ర, బ్రహ్మాండం అంతా సన్మాత్ర, అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఈ రెండింటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఆనందం. ఇదే సచ్చిదానందం అంటే, ఇంతకు మించి ఏమి లేదు. పిండాండమంతా చిన్మాత్ర, బ్రహ్మాండమంతా సన్మాత్ర. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఆనంద లక్షణం. ఏమండి పరం ఏమిటి ఇప్పుడు మరి? పరంలో చిన్మాత్ర లేదు, సన్మాత్ర లేదు, ఆనందం కూడా లేదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సచ్చిదానందం బ్రహ్మాహమస్మి అన్నవాడు కాస్త ఇప్పుడేమన్నాడు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. పరబ్రహ్మ నిర్ణయం వచ్చేసింది. ఇప్పుడు ఈ జాగ్రత్తగా ఈ ఈ ఈ స్థితి భేదాన్ని, నిర్ణయ భేదాన్ని బోధించేవారు, అనుభవించేవారు, నిర్ణయించుకున్నవారు జాగ్రత్తగా గుర్తుపట్టి ఈ స్థితిని మనం స్వాధీనపరుచుకుని నిర్ణయమయ్యి తనను తాను పోగొట్టుకోవడం, ఎరుక ఎలా లేదనే పద్ధతిగా వివరణ పొందాలి. అది పరిపూర్ణం. ఎరుక ఎలా ఉన్నదో చెప్పడం పూర్ణం, ఎరుక ఎలా లేనిదో నిరూపించడం పరిపూర్ణం. జాగ్రత్తగా ఈ నిర్ణయ భేదాన్ని ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, అచల అనే 4 స్కూల్ ఆఫ్ థాట్స్ అంటారు. ఈ 4 సిద్ధాంత భేదాలు అన్నమాట. ఈ 4 స్కూల్స్లో కూడాను చెప్పే విషయం ఒకటే, చెప్పే మార్గమే వేరు. అంటే లక్ష్యం ఒకటే కానీ మార్గమే వేరు, ఆచరణ వేరు, సాధన వేరు, అన్వయం వేరు. నీ స్థితిని బట్టి ఈ 4 నీకు ఉపయుక్తమే. ఈ 4ంటిని నీ జ్ఞాన వికాస స్థితిని బట్టి వాళ్ళు బోధించారు. ఇది జాగ్రత్తగా తెలుసుకుని అన్వయం చేసుకుని ఆ నిర్ణయ క్రమాన్ని పొందాలి. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.